ప్రార్థనా పత్రిక మంగళవారం 25/6/2024 సంఘ ప్రపంచీకరణ. అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనము. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్లి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. శుక్రవారం, శనివారం మరియు ఆదివార ప్రార్థనలు ప్రారంభించబడాలి మరియు సంఘ ప్రపంచీకరణ జరగాలి. 7 దుర్గములను కలిగిన ప్రార్థన దేవుని వైపు చూస్తుంది. మీలో దుర్గము నిర్మించబడినప్పుడు మీ వృత్తి యొక్క దుర్గము పెరుగుతుంది. అలా చేయడం ద్వారా మీ మెదడును 100% ఉపయోగించుకునే పునఃసృష్టి యొక్క పనులు తలెత్తుతాయి. మీ ఆత్మ మరియు సింహాసనం అనుసంధానించబడి సంఘములో మీ చివరి పరిచర్య దుర్గమును నిర్మిస్తోంది. పాత నిబంధనలో 3 విందులు, ఒడంబడిక యొక్క నిబంధన మందసము మరియు దీపస్తంభం కాంతి గుడారంలో ఉంది. చరిత్రలో గొప్ప సమాధానం జరిగింది. ఇది తరువాతి కాలంలో ఒడంబడికను ముద్రిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-9 వచనాలు. ఆ తర్వాత నిర్మించబడిన ఆలయానికి ప్రార్థనా ప్రాంగణం ఉంది. వైద్యం, అన్యుల ప్రాంగణం మిషన్స్ మరియు పిల్లల ప్రాంగణం ది సమ్మిట్. ఇప్పుడు క్రీస్తు ద్వారా ప్రపంచానికి సువార్త ప్రకటించే సంఘములు ఉన్నాయి. అపోస్తల కార్యాలు 1:1, దేవుని రాజ్యం అపోస్తల కార్యాలు 1:3 మరియు పరిశుద్ధాత్మ మాత్రమే అపోస్తల కార్యాలు 1:8. శుక్రవారం, శనివారం మరియు ఆదివారం అనునవి సంఘము యొక్క గొప్ప లక్ష్యం. శేషం వారి ప్రతిభను కనుగొనడంలో మరియు వారి కళాఖండాలను ముందుగానే రూపొందించడంలో సహాయపడటం. 1. దేవుడు చేసిన నన్ను కనుగొనడం. దేవుడు తన సంతోషం ద్వారా తన ఉద్దేశం ప్రకారం ప్రపంచ సృష్టికి ముందు మిమ్మల్ని పిలిచాడు. ఎఫెసీ 1:4-5 మరియు 9. మీ హోదాతో పాటుగా ఆయన మీకు పునఃసృష్టి 2 కొరింథీ 5:17 మరియు ప్రతి దానిని తన ఆధీనంలోకి తెచ్చే పేరును మీకిచ్చాడు. ఫిలిప్పీ 3:21. 2. నా దేవుడు ఇచ్చిన విషయాలు కనుగొనడం. రీడింగ్ ఫోరం ద్వారా మీరు ఒడంబడికను పట్టుకోవాలి. గొప్ప వ్యక్తుల గురించి అధ్యయనం మరియు క్రీస్తు ద్వారా మీ సమాధానానికి రండి. 3 విందుల అర్థం చేసుకొని కళాఖండాలను రూపొందించడం మంచిది. ఇంకా మీరు ఆరాధన మరియు ప్రార్థనలను సరిగ్గా అర్థం చేసుకోవాలి మరియు మీ ఆధ్యాత్మిక స్థితిని స్థాపించాలి. అలా చేయడం ద్వారా అద్వితీయ ప్రతిభ కనుగొనబడినప్పుడు ది కమింగ్ ఆఫ్ ఏజ్ వేడుక మరియు నిపుణులను కలవడం ద్వారా స్పెషలైజేషన్ పొందినప్పుడు యూనిక్నెస్ అండ్ మిషనింగ్ సెరమనీ పునఃసృష్టి యొక్క పనులు ఈ రంగంలో జరుగుతాయి. కమిషన్ వేడుక. 3. నా దేవుడిచ్చిన క్షేత్రాన్ని కనుగొనడం. మీ క్షేత్రం నా బూదిగంతములు 237 దేశాల్లో నా బూదిగంతములు తప్పనిసరిగా చేర్చాలి. సంఘము లోపల మీ ప్రాంతము 3 ప్రాంగణాలను కలిగి ఉంటుంది. నా ప్రాంతము 237 దేశాలు మరియు 5,000 తెగలను నయం చేసి వారిని సమ్మిట్లో చేర్చడం. దీనికి ముందు మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు కనుగొని మీ మచ్చలను స్ప్రింగ్ బోర్డులుగా ఉపయోగించాలి. శుక్రవారం, శనివారం మరియు ఆదివారం సమయాల్లో విశ్రాంతి తీసుకోవడానికి స్థలాలు ఉండాలి. బలం పొందండి మరియు విశ్రాంతి తీసుకోండి. మీరు మీ గురించి, దేవుని విషయాలు మరియు దేవుడు మీతో ఉన్నారనే వాస్తవాన్ని వ్యక్తపరచాలి. మీరు ఆధ్యాత్మిక జీవి కాబట్టి మీరు మొదట ఆధ్యాత్మికమైన వాటిని పునరుద్ధరించాలి. ఒడంబడిక ప్రార్థన. ప్రియమైన దేవా, శుక్రవారం, శనివారం మరియు ఆదివారం పునరుద్ధరించబడుటకు సహాయం చేయండి. మీరు చేసిన మీరు రిజర్వ్ చేసిన వస్తువులు, మీరు అందించిన విషయాలు మరియు మీరు పనిచేసే నా ప్రాంతంను కనుగొనడంలో నాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.